ऋतं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय श्रीमते वेदान्तनामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. శ్రీమద్ భాగవతం 4వ రోజు. ఈరోజు భాగవత స్తుతి యొక్క 4వ రోజు మనం అందరం ప్రారంభించాం. గత 3 రోజుల నుంచి వ్యాసముని స్తుతి చేశారు. దానికోసం మనం విస్తారంగా తెలుసుకున్నాము. ఆ ఒక శ్లోకం ఏ విధంగా ఏంటనేది మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ఇక ఈరోజు రెండో స్తుతి మనం ప్రారంభమేద్దాం. ఇది సూత గోస్వామి తన గురువు గారైన సుఖదేవ్ గోస్వామికి స్తుతి చేస్తున్నారనమాట. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 2వ శ్లోకము. మీకు స్క్రీన్ పెట్టాను, చూసుకోవచ్చు. సూత గోస్వామి తన గురువు గారికి మంగళాచారంతో స్తుతి అన్నమాట. ఇది స్తుతి యొక్క అంతర్గతంలో ఉంది. అద్భుతమైన స్తుతి. 2 శ్లోకాల్లో స్తుతి చేస్తారనమాట. 2వ శ్లోకము 3వ శ్లోకము, ఈ 2 కూడా చాలా అద్భుతమైనవి. ఇందులో తన గురువు గారి యొక్క విరక్తి, మొదటి శ్లోకంలో విరక్తి చెప్తున్నారు. 3వ శ్లోకంలో ఆయన యొక్క కరుణ చెప్తున్నారు అనమాట. ఈ 2 శ్లోకాలు మనము ఈరోజు కుదిరితే ఈరోజు 2 శ్లోకాలు, లేదంటే ఒక శ్లోకం. సో దాని మీద మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణ కథ వినడంతో వ్యక్తి గంగా అంత పావనం అవుతాడంట. కృష్ణ కథ వినడంతో వ్యక్తి గంగ ఎంతైతే పావనమై ఉందో, ఎంతైతే పవిత్రమై ఉందో అంతే పవిత్రం అయిపోతాడు ఆ వ్యక్తి, ఆ జీవుడు. ఎందుకు? కృష్ణ కథామృతం అలాంటిది. కృష్ణ కథామృతం ఎవరైతే పానం చేస్తారో, గంగ ఎంతైతే పావనంగా ఉంటుందో, పవిత్రమైతే ఉంటుందో అంతే పవిత్రుడైపోయాడు జీవుడు. ఇక్కడ సూత గోస్వామి మనకి చెప్పడం జరిగిందనమాట. సో సూత గోస్వామి ఇక్కడ ఏం చెప్తున్నారో ఈ శ్లోకం ముందు మనం పాడడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత దీని మీద విస్తారంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు స్క్రీన్ పెట్టాను, మీరు కూడా నాతో పాటు పాడడానికి ప్రయత్నం చేయండి, లేదంటే మనసులోనే పాడుకోండి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయము
రెండో శ్లోకం. శ్రీ సూత ఉవాచ యం ప్రవ్రజంతమనుపేతమప్రేత కృత్యం కృత్యం ద్వైపాయనో విరహక ఆతర తరహాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు స్తాం సర్వభూత హృదయం హృదయం మునిమానతోస్మి. స్తాం సర్వభూత హృదయం మునిమానతోస్మి. అద్భుతమైన శ్లోకం. భాగవతం ప్రారంభానికి ముందు ఇలాంటి శ్లోకాలు ఉచ్చరించాలంట. ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రం కూడా చెప్తుంది. ఇది మంగళాచరణ కింద భాగవతం ప్రారంభానికి ముందు మనం ఈ శ్లోకాలు ఉచ్చరిస్తే ఎంతో 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 నేను రోజు శుకుడి అవుతాం యొక్క ప్రభుజీ శ్లోకం. శుకుడి యొక్క ఆ అనుగ్రహం దొరుకుతుంది అనమాట. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయము 2వ శ్లోకం. మీకు స్క్రీన్ రాలేదా? వచ్చిందా? వచ్చింది ప్రభుజీ. వచ్చింది ప్రభు. సో మేము ఈ శ్లోకం రోజు చదువుతాం ప్రభుజీ. మాతాజీ, ఈ శ్లోకం రోజు చదువుతాం మేము. భాగవతం చదువుతాం. ఆ, బాలవంతుడు రోజు ఆ ప్రభు భాగవతం ప్రారంభం ముందు ఎవరైతే స్పీకర్ చెప్తారో ఆయన ఫస్ట్ వక్త రోజు ఈ శ్లోకం మంగళాచరణ కింద స్మరణ చేసి భాగవతం మొదలు పెట్టొచ్చు. సో తర్వాత నేను కూడా ఒకటి పాడుతూ ఉంటాను, ఆరాధ్య దైవ బ్రజేసు తనయ. ఇవన్నీ అది కూడా రోజు అవుతాం ప్రభుజీ. ఇవన్నీ మంగళాచరణ కింద వస్తూ ఉంటాను. నేను సో కూడా చదువుదాం అంటతో ఆపేసాను. ఇక మనము శ్లోకం యొక్క అర్థము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందేమి వ్యాసము సూత గోస్వామి ముందు మొట్టమొదటి అక్షరం ఏమి ఇచ్చారు అక్కడ చెప్పండి? మొట్టమొదటి అక్షరం ఎం. 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 ఎం అంటే ఆ సుఖదేవ్ గోస్వామి. ఏ సుఖదేవ్ గోస్వామి కోసమైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, అంటే నేను కాదు, సూత గోస్వామి. ఆయన ఎం సుకుడు. ఎం తర్వాత ఏముంది? ఎం ప్రవ్రజంత. చూడండి, సంస్కృతి యొక్క కొద్దిగా చమత్కారం తెలుసుకోండి. సంస్కృతం దీనికి మించిన భాష లేదు. సంస్కృతానికి మించిన భాషే లేదు అసలు. యాక్చువల్లీ ముందు సంస్కృతమే, తర్వాత ఇవన్నీ భాషలన్నీ వచ్చాయి. సంస్కృతి యొక్క గొప్పతనం చూడండి. అందుకనే సంస్కృతం యథావిధంగా మనం ఈ శ్లోకం అర్థం చేసుకుంటూ ఇంకా రసం అనేది మనకు దొరుకుతుంది అనమాట. భాగవత రసామృతం పానం చేయగలరు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎం ప్రవ్రజంత. సూత గోస్వామి చెప్తున్నారు ప్రవ్రజంత. ముందు ప్రవ్రజంత తెలుసుకో ముందు వ్రజంతం కోసం తెలుసుకుందాం. వ్రజంతం అంటే ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్తున్నారు? మా గురువు గారు జన్మతోనే సుఖదేవ్ గోస్వామి జన్మించగానే వెళ్ళిపోయాడు. సుఖదేవ్ గోస్వామి జన్మించగానే వెళ్ళిపోయాడు కదా? వెళ్ళిపోయాడే లేదు చెప్పండి? ఎస్ ప్రభుజీ వెళ్ళిపోయారు. సుఖదేవ్ గోస్వామి జన్మ తీసుకోగానే వెళ్ళిపోయారు. వ్రజంతం, దాన్ని వ్రజంతం అంటారనమాట. ఇక వెళ్ళిపోయాడు ఎంత కాలానికి? ఇప్పుడు మీకు ఉదాహరణ ఇస్తాను. మీ బాబు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళాడు. వెళ్ళిపోతూ ఆయన చెప్తాడనమాట. ఏమని? మామ్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఇంగ్లీష్లో అంటే అలాగే అంటారు కదా మాతాజీ, అంతేనా? ఎస్ ప్రభుజీ. గోయింగ్ టు అంటే వెళ్ళిపోతున్నారు. అంటే వెళ్ళిపోయిన ఆ బాబు వస్తాడు సాయంత్రం, రైటా? వెళ్ళిపోయిన బాబు సాయంత్రానికి వస్తాడు. కానీ
ఇక్కడ చూడండి చమత్కారము. ఈ శ్లోకం కొద్దిగా ఆస్వాదిద్దాం. సుఖదేవ్ గోస్వామి జన్మ తీసుకునే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి వచ్చాడా? తిరిగి వచ్చాడా? వెళ్ళిపోయిన సుఖదేవ్ గోస్వామి తిరిగి రాలే. అందుకనే ప్రవ్రజంతం అన్నారు. చూడండి, ఇది సంస్కృతి యొక్క గొప్పతనము. వ్రజంతం కాదు, ప్రవ్రజంతం. వెళ్ళిపోయాడు తిరిగి రాలే. ఇక ఇంగ్లీష్లో దీన్ని మీరు ట్రాన్స్లేషన్ చేయండి, ఏమొస్తుంది? గోయింగ్, ఐఎమ్ గోయింగ్ టు, అంతే. అంటే వెళ్ళిపోయారు. ఒకే క్రియ కింద వస్తుంది. కానీ సంస్కృతంలో ఒక క్రియ కింద ఉండదు. దాని వెనక దానికి ముందు అనేది జోడిస్తే ప్రవ్రజంతం అంటే వెళ్ళిపోయారు. ఇంకా వ్రజంతం అంటే తాత్కాలికం, గంట తర్వాత రావచ్చు, లేదా 4 గంటల తర్వాత రావచ్చు, లేదా సాయంత్రం సంధ్య తర్వాత రావచ్చు, లేదా రేపైనా రావచ్చు. దీన్ని వ్రజంతం అంటారు. కానీ వెళ్ళిపోయిన వ్యక్తి ఇంకా తిరిగి రాడు, ఆ వ్యక్తిని ప్రవ్రజంతం అంటారు. అందుకని ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్పారు? వ్రజంతం కాదు, ప్రవ్రజంతం. ప్రత్యక్ష రూపమైన వ్రజంతం అంటే తిరిగి రాలే మా గురువు గారు. ఇది యం ప్రవ్రజంతమనుపే తమ ప్రేత కృత్యం ద్వైపాయన విరహక తరహ జుహావ. ఇది సంస్కృతి యొక్క గొప్పదనం. చూడండి, మా గురువు గారు జన్మతోన విరక్తి, జన్మ తీసుకొని 16 సంవత్సరాలు కుర్రవాడు. జన్మతోనే తల్లి యొక్క గర్భం నుండి బయటకు వచ్చే 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాలు జన్మ తీసుకోగానే విరక్తి అయ్యి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడు తిరిగి రాలే. అందుకని ఇక్కడ ప్రవ్రజంతం. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, ఇంకోటి చూడండి. మీకు మీరే ఒక కార్యం చేస్తున్నారు అనుకోండి, ఒక గృహప్రవేశం కానీ, లేదంటే మీ ఇంట్లో సత్సంగం ఏర్పాటు చేశారు. సత్సంగం ఏర్పాటు చేసిన తర్వాత టైప్ చేస్తారు. ఆ టైపింగ్ చేసిన తర్వాత పలానా తారీఖు పలానా రోజు సత్సంగం జరుగుతుంది మా ఇంట్లో అంటారు. ఆ యొక్క టైపింగ్ చేసిన లేఖ దాన్ని ఏమంటారు? ఇన్విటేషన్ అంటారా? అవునా? ఇన్విటేషన్ కార్డ్ అంటారు. చూడండి, అది కేవలం ఇంగ్లీష్లో ఇన్విటేషన్ అంటారు. సంస్కృతి యొక్క గొప్పతనం చూడండి. నిమంత్రణ విన్నారు ఎప్పుడైనా ఈ పేరు? నిమంత్రణ విన్నాం ప్రభుజీ. నిమంత్రణ అంటారు. నిమంత్రం అంటే ఆహ్వాన పత్రిక. నిమంత్రణ ఒకటి ఉంటుంది, ఆమంత్రణ ఒకటి ఉంటుంది. ఆమంత్రణ నిమంత్రణకు చాలా తేడా ఉంటుంది. చూడండి, ఇది కొద్దిగా తెలుసుకుందాం. ఇలాంటివన్నీ కేవలం ఈ శ్లోకాలు వెళ్ళిపోవడం ఇవి కాదు, ఇవి కూడా నేర్చుకోవాలి. మన జీవితంలో చాలా అవసరం ఇవి. మరి అవసరం లేకపోతే ఇక్కడ అక్షరాలు అటు ఇటు ఎందుకు అయ్యేవి? సూత గోస్వామి ఎందుకు అలా చేశారు? చాలా అవసరం. ఇవి తెలియకే మన మిస్టేక్ జరుగుతుంది అనమాట. శ్లోకాలు చెప్పేటప్పుడు, వ్యాఖ్యానం చెప్పేటప్పుడు గ్రామర్ మిస్టేక్ జరుగుతుంది అనమాట. ఆమంత్రణ అంటే ముందుగా తెలియపరచడం. నేను మా ఇంట్లో ఒక సత్సంగం జరుగుతుందండి, దాన్ని ఆమంత్రణ అనేది నేను యూట్యూబ్లో స్ప్రెడ్ చేస్తాను. ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అంతా వైరల్ చేస్తాను. ఇది వైరల్ అయింది, మీ దగ్గరకు వచ్చింది అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ దగ్గరకు వచ్చింది. ఆమంత్రం అనేది మీరు చదువుతారు. అది చదివిన తర్వాత అందులో అన్నీ ఉంటుంది. పలానా తారీఖు పలానా రోజు ఇక్కడ బాగా సత్సంగం జరగబోతుంది శ్రీవాస్ ప్రభు ఇంట్లోని, లేకపోతే ఏదో ఒక విధంగా ఆ ఆమంత్రణ అనేది అది చదివి మీరు రావచ్చు, రాకపోవచ్చు. మీకు సమయం ఉంటే రావచ్చు, రాకపోవచ్చు. దాన్ని ఆమంత్రణ అంటారు. ఇక నిమంత్రణ అంటే ఇది ఒక పిలుపు. ఇది పిలుపు మీకు ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. ఈ నిమంత్రణ ద్వారా మీరు ఖచ్చితంగా రావాల్సిందే.
ఒకవేళ మీరు రాలేదు అనుకోండి, మీకు సమయం కుదరకో, లేకపోతే పని పాటల్లో బిజీ అయిపోయారో, రాలేరు, ఒక ఫోన్ కాల్ చేసి ఆ వ్యక్తికి చెప్పాలి, స్వామి నేను ఈ పూట ఈరోజు రాలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఏమీ అనుకోవద్దు. నిమంత్రణ పత్రం వెళ్ళిందంటే రావాల్సిందే, ఆమంత్రణ వెళ్ళిందంటే మీ ఇష్టము. అంటే ఆమంత్రణ అంటే అందరికి పిలుపు అన్నమాట, అందరికీ ఒక తెలియపరచడం అన్నమాట. ఒక తెలియపరుస్తున్నారు, పలానా రోజు పలానా విజయవాడలో పలానా ఆ, రోజు పలానా సమయానికి శ్రీవాస్ ప్రభు భాగవత సప్తాహం చేయబోతున్నాడు. ఇది ఒక ఇండికేట్, తెలియపరచడం. కానీ నిమంత్రణ అలా కాదు. ఈ రెండిటికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్విటేషన్. అలాగే ఇక్కడ సూత గోస్వామి ప్రవరజంత అనకంట ఎం వ్రజంత అనకంట ఎం ప్రవ్రజంత అన్నారనమాట. అంటే మా గురువు గారు ఇల్లు విడిచి వెళ్ళారు, సాయంత్రానికి రాడు, లేదా వారం తర్వాత రాడు, లేదా సంవత్సరం తర్వాత రాడు, వెళ్ళాడా ఇంకా తిరిగి వెనక్కి రాడు. ఇది యం ప్రవ్రజంతమనుపే తమ ప్రేత కృత్యం ద్వైపాయనో విరహక తరహ జుహావ. శుకుడు తన తల్లి గర్భంలో 14 సంవత్సరాలు ఉండిపోయాడు. దేనికి? తండ్రి అడిగాడు అన్నమాట వ్యాసుడు, అయ్యా నీ తల్లికి ఎందుకు అంత కష్టం ఇస్తావు, దయచేసి బయటికి రా, తల్లి బాధ నేను చూడలేకపోతున్నాను, దయచేసి బయటికి రాయి అంటే శుకుడు లోపల నుంచే వాణి రూపంగా చెప్తాడనమాట. లోపల నుంచే చెప్తాడు ఏమని, అయ్యా తండ్రి నేను బయటికి రాను, రావాలని నాకు కోరిక కూడా లేదు. ఎందుకు? బయట మాయ ఉంది, బయటికి వస్తే మాయ నన్ను అపహరిస్తుంది అనే భయంతోనే నేను రాలేకపోతున్నాను, రాను కూడాను. శుకుడు లాంటి శుకుడు, శ్రీమతి రాధారాణి యొక్క పెంపుడు చిలుక, రాధ యొక్క మెసెంజర్, అలాంటి శుకుడు ఈరోజు మాయ నుంచి భయపడుతున్నాడు. మనం మనం మాత్రము మాయ నుంచి ఎటువంటి భయం లేదు మనకి. చూడండి, మాయ ఏమి చేయదు మనకి అని ఎంతో ధైర్యంగా, ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నాం మనము. ఈ మాయ యొక్క చమత్కారం ఇంకా రుచి చూడలేం మనము. అందుకనే మనం నిర్భయంగా ఉంటున్నాము, ప్రతి క్షణము కూడా భయపడాలి ఈ మాయ నుంచి. శుకుడు ఈరోజు భయపడి చెప్తున్నాడు లోపల తల్లి గర్భం నుంచి, నేను బయటికి రాను, మాయ నన్ను కబలిస్తుందేమో అనేసి. అప్పుడు వ్యాసముని ద్వారకాధీశుడిని ప్రార్థన చేయగా ద్వారకాధీశుడైన శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడనమాట. వచ్చి, సుఖ, అప్పుడు పేరు పెట్టలే, నువ్వు ఏ మాయ కోసం అయితే జడుస్తున్నావో ఆ మాయ మమ మాయ, నా మాయ, నీకు నేను మాటిస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీకు మాయ అనేది టచ్ అవ్వదు, అందుకనే బయటికి రా అనేసి చెప్పాడు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడో 16 సంవత్సరాల పిల్లవాడు. అప్పుడు నామకరణం కూడా చేశాడు అనమాట. ఎంతో అందంగా చిలక పలుకులు పలికాడు కాబట్టి తల్లి గర్భంలో ఉంటుండగా సుఖ, సుఖ యోగేంద్ర, సుఖ మహర్షి, సుఖదేవ అని వివిధ నామధేయంతో పిలవడం జరిగిందనమాట. సో అలాంటి సుకుడు మా గురువు గారు జన్మతోనే వైరాగ్యం తీసుకొని ఇల్లు వాకిలు విడిచి వెళ్ళిపోయాడు, ఇంకా తిరిగి రాలే. అందుకనే ఇక్కడ ప్రవ్రజంతం అన్నారనమాట. ప్రవ్రజంతం తర్వాత అంతేకాదు, అనుపేతం, జన్మించిన తర్వాత ఉపనయన సంస్కారం కూడా చేసుకోలే. ఉపనయన సంస్కారం అనేది జన్మజాత సంస్కారాలు 16 ఉంటావన్నమాట ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ. అనుపేతం, జన్మించినతోనే ఉపనయన సంస్కారం అని కూడా పొందకంట వెళ్ళిపోయాడు. ఎందుకు అలా వెళ్ళిపోయాడు? సూత గోస్వామిని మనం అడిగామనుకోండి, అపేత కృత్యం, అపేత కృత్యం,
శుకుడు లౌకిక వైదిక కర్మలు స్వీకరించలేదు. లౌకిక కర్మలు వైదిక కర్మలు రెండు ఆయన స్వీకరించలేదు. ఎందుకు? ఆయనకి అవసరం లేదు. శుకుడికి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన జన్మతోనే స్వాభావికమైన వైరాగ్యంతో జన్మించాడు. ఆయన జన్మతోనే స్వాభావికమైన వైరాగ్యంతో జన్మించాడు. ఇక ఈ లౌకిక వైదిక కర్మలన్నీ మనకి అర్థమవుతుందా? ఈ లౌకిక కర్మలు ఏవైతే వైదిక కర్మలు ఉంటావి, లౌకిక కర్మలు ఉంటావో అవన్నీ మనకి, మనం చేసుకోవాలి. ఎందుకు? మనము జన్మజాత వైరాగ్యంతో లేము. మనము జన్మజాత వైరాగ్యంతో లేము. అందుకనే శుకుడు జన్మతోనే వైరాగ్యుడు అనమాట. వైరాగ్యంతో జన్మించాడు కాబట్టి ఈ లౌకిక కర్మలు ఆయన స్వీకరించాలి. అందుకనే అపేత కృత్యం అన్నారనమాట. తన గురువు గారికి ఏం చెప్తున్నారు? అపేత కృత్యం. సో ఇక్కడ స్వీకరించకూడదు అని కూడా నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఇష్టం ఉంటే స్వీకరించవచ్చు, లేదంటే స్వీకరించుకోవచ్చు. రెండు విధాలుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జన్మజాత ఎవరైతే వైరాగ్యంతో ఉంటారో వాళ్ళు స్వీకరించవచ్చు, స్వీకరించుకోవచ్చు. వాళ్ళకి పెద్ద ఇవన్నీ ఆ ధర్మశాస్త్రం కింద లిఖిబద్ధకం లేవన్నమాట. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. చెయ్యాల్సిందనే లేదు, తిరస్కరించాలని కూడా లేదు. సో రెండు విధాలుగాను. కానీ మనం మాత్రం చేసుకోవాలన్నమాట ఈ సంస్కారాలన్నీ. ఈ చే ఈ సంస్కారాలు ఎందుకు చేస్తారు? మనకి 16 సంస్కారాలు ఏవైతే ఉన్నాయో కర్మలు, జన్మజాత కర్మలు, ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళడానికి, ఏ స్టేజీలో అయితే శుకుడు ఉన్నాడో వైరాగ్య స్టేజ్కి వెళ్ళడానికే ఇవన్నీ ముందు నుండే చేస్తారు. శుకుడు ఆల్రెడీగా ఆ స్టేజీలో ఉన్నాడు. అందుకనే ఆయనకి లాగు అవ్వు, ఆయన చేసుకోవడానికి ఇష్టపడలేదు, వెళ్ళిపోయాడు అనమాట. అపేత కృత్యం. ఉపనయన సంస్కారం కూడా చేసుకోకుండా, ధరించకుండా వెళ్ళిపోయాడు. తర్వాత సూత గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు. ద్వైపాయనో విరహక తరాజుహావ. ద్వైపాయనో విరహక తరాజుహావ. శుకుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన తర్వాత వ్యాసముని విరహంతో మొరపెట్టుకుంటున్నాడంట. శుకుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడు, అరే పుట్టగా పుట్టాడు, అనేక సంవత్సరాల తర్వాత నాక వృద్ధాప్యం దగ్గరికి వచ్చింది. అలాంటి వృద్ధాప్యం సమయంలో పుట్టగా ఒక పిల్లవాడు పుట్టాడు, కుమారుడు. ఆ పిల్లవాడు కూడా ఈరోజు మమ్మల్ని, ఇల్లు వాకల్ని అన్ని విడిచి ఉపనయన సంస్కారం కూడా ధరించకంటే వెళ్ళిపోతున్నాడే. ద్వైపాయన విరహక ఆజుహావ. ద్వైపాయనుడు విరహంతో ఉన్నాడనమాట. ద్వైపాయనుడు విరహమా అంటే మనము ఏ విధంగా ఇది అర్థం చేసుకోవాలి? మనలాంటి విరహమా? పిల్లలు పోతే మనం విరహము మోహంలో పొందుతాము, పిల్లలు దూరమైనా ఏదైనా అయినా. మనలాంటి విరహమా? కాదు. మనది మెటీరియల్ విరహం, అయింది స్పిరిచువల్, ఆధ్యాత్మిక విరహం అన్నమాట. ద్వైపాయనుడి విరహము మనలాంటి విరహం కాదు పుత్రుల మీద. మనది శరీరం సంబంధించిన విరహం అన్నమాట. మన విరహము అక్కడ ఎందుకు పనికిరాని విరహం అన్నమాట. విరహం ఉండాలి భగవంతుడి పట్ల, విరహం ఉండాలి ఆచార్యుల పట్ల, విరహం ఉండాలి ఇలాంటి శుకుడు పట్ల. ఇది ద్వైపాయన. ఆధ్యాత్మిక అనే ప్లాట్ఫారంలో ఉన్నారు వీళ్ళిద్దరు. మనం మెటీరియల్ ప్లాట్ఫారంలో ఉన్నాం. మనకి వాళ్ళకి, భూమికి ఉన్న ఆకాశానికి తేడా ఉంది. సో మనం దాంతో పోల్చుకోకూడదు, లేదంటే మిస్అండర్స్టాండింగ్ అవుద్ది. వ్యాసముని మీద ఒక కలంకం వస్తుంది. వ్యాసుడు కూడా పుత్ర అని విరహంతో నేడ్చాడు, గుండు బాదుకున్నాడు. నో, మనం అలాగా. అందుకని మనం ఇవన్నీ చక్కగా అర్థం చేసుకొని వ్యాసముని మీద ఒక నిందాభావం లేకుండా మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి విరహమా? స్పిరిచువల్ విరహము. ఎందుకు అంత ఆకర్షణ? కృష్ణుడులా ఉన్నాడు.
ఎలా ఉన్నాడు శుకుడు? శ్యామ సుందరుడులా ఉన్నాడు. శ్యామ సుందరుడు వస్త్రాలు ధరిస్తాడు, ఈయన వస్త్రాలు లేవు, అంతే. శ్రీమద్ భాగవతం ఇదే ప్రథమ స్కందం లాస్ట్ లో చూడండి, శుకుడి యొక్క వర్ణన వ్యాసముని వర్ణిస్తాడు, సూత గోస్వామి వర్ణిస్తారు. కంఠం శంఖంలా ఉంటుంది, 3 రేఖలు ఉంటుంది, ఆ లంబ భుజాలు ఉంటాయి, నడుము సన్నంగా, ఛాతీ వెడల్పుగా, ఘనశ్యామ రూపంలో, విరక్త చూడామణి, భాగవత భాస్కర్, భాగవత భూషణ్, ఇచ్ఛాంధ్ర, తన ఇచ్ఛానుసారంగా గమనం చేస్తాడు. ఎవరు బౌండరీలో బంధింపబడ్డ ఎలాగైతే కృష్ణుడు, అలాగే శుకుడు కూడా ఎవరు బౌండరీలో కూడా రాడు. ఆయన ఇచ్ఛానుసారం, మాయ స్పర్శ కూడా తగలదు. మాయ అనేది స్పర్శ కూడా ఉండదు అనమాట ఆయనకి. సో భగవంతుడికి ఇంక ఎటువంటి తేడా లేదు. ఆయన వస్త్రాలు ధరిస్తాడు, ఈయన వస్త్రాలు ఘనశ్యామ రూపం. అలాంటి అందమైన కుమారుడు స్పిరిచువల్ లెవెల్లో ఉన్నారు వీళ్ళిద్దరూ. ఇక వెళ్ళిపోతే ఎవరు చెప్పండి? యశోద కూడా ఏడ్చింది విరహంతోనే. అంటే మనలాంటి వేడుప వాళ్ళది, యశోద నందబాబాది. దేవకి వసుదేవులు కూడా ఏడ్చారు కృష్ణ బలరాములు దూరంగా వెళ్ళిపోతే. అంటే వాళ్ళు పుత్ర వాత్సల్యంలోని మోహితులైపోయి గుండు బాదుకొని ఏడ్చారా? నో, మనది మెటీరియల్, వాళ్ళది స్పిరిచువల్. అందుకని ఈరోజు వ్యాసముని మీద ఒక కలంకం లేకంట యావత్ మానవ సమాజానికి అందాలనేసి ఈ విధంగా చెప్తున్నారనమాట. ద్వైపాయనో విరహక తర ఆజుహావ. ద్వైపాయన అంటే ఎవరు? శుకుడి యొక్క తండ్రి. శుకుడి యొక్క తండ్రి వ్యాస కదా అంటారు, మరి ద్వైపాయన ఎందుకు అంటున్నారు? ఈయనకు 3 పేర్లు. అసలైన పేరు ఆయన ఆధార్ కార్డులో ద్వైపాయన అని ఉంటుంది. ఆయన జన్మ పేరు అనమాట, జన్మజాత పేరు, జన్మించిన పేరు ద్వైపాయన. కృష్ణ ద్వైపాయన అంటారు. కృష్ణ అంటే యమున, యమున ఒడ్డున, ఒడ్డున జన్మించాడు కాబట్టి ద్వైపాయన. పరాశర ఋషి సత్యవతి ద్వారా ఈ యొక్క స్పిరిచువల్ ప్లాట్ఫారంలో ఉండి వీళ్ళు జన్మనిచ్చారు. అందుకని కృష్ణ ద్వైపాయన. కృష్ణ అంటే నల్లగా ఉంటాడనమాట. ఇంకోటి కృష్ణ అంటే యమున ఒడ్డున. సో అందుకనే ద్వైపాయన. సో వ్యాస తర్వాత వచ్చిందనమాట. వ్యాస అంటే విభజన అనమాట. వ్యాస అంటే ఏంటి? విభజన. దేన్ని విభజన చేశారు? వేదాల్ని. అందుకనే వేద వ్యాస. వేదం అనేది ఒకటే, ఆ వేదాల్ని 4 భాగాలుగా చేసి పైల ఋషికి, జైమిని ఋషికి, ఇలాంటి ఋషులకి అందరికీ ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకనే వేద వ్యాస. కృష్ణ ద్వైపాయన. బాదరాయణ అంటారు. బదిరి వృక్షం కింద బదిరి పళ్ళు తింటూ తపస్సు చేశాడు, శ్రీమద్ భాగవతం రచించాడు కాబట్టి బాదరాయణ అని పేరు వచ్చిందనమాట. అది తపోశక్తికి పేరు అనమాట, బాదరాయణ. ఇది జన్మజాయి పేరు కృష్ణ ద్వైపాయన. ఇది వేదాల్ని విస్తారం చేశాడు, వేదవ్యాస. సో మెయిన్ పేరు వేదవ్యాస, ద్వైపాయన. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ద్వైపాయనో విరహక తర ఆజుహావ. శుకుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వ్యాసముని విరహంతో మొర పెట్టుకుంటున్నాడు. ఎంతో కాలం తర్వాత పుత్రుడు జన్మించాడు, భాగవతం రచించాడు వ్యాసముని. ఆయన అనుకున్నాడు, నేను భాగవతం రచన అయిపోయింది, నా ద్వారా రెడీ అయిపోయింది గ్రంథము, కానీ నాకు కూడా ఒక కొడుకు ఉంటే ఈ భాగవతం ప్రచారం చేస్తే ఎంతో బాగుండేది. ఎందుకంటే నాకు వయసు అయిపోయింది, నేను ప్రచారం చేయలేను ఇంకా. ఆ సమయంలో శుకుడు జన్మించాడు, అది కూడా వెలుత అయిపోయి వెళ్ళిపోతున్నాడు. మరి ఏ తండ్రి ఊరుకుంటాడు చెప్పండి? ఆధ్యాత్మిక జగత్ ఇది. ఒక కుమారుడు వెళ్ళిపోయాడంటే, ప్రచారం చేసే కుమారుడు వెళ్ళిపోయాడంటే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటి శుకుడు వెళ్ళిపోయాడంటే ఎలా ఉంటుంది? అందుకనే ద్వైపాయనుడు మొరపెట్టుకుంటున్నాడు ఏమని? పుత్రేతి తన్మయతయా తరవో బినేదు. హే పుత్ర, హే పుత్ర, హే పుత్ర, తన్మయతం అయిపోయాడంట.
ఎందుకు అవడండి తన్మయత్వము? అరే రే ఎంత అందంగా ఉన్నాడు శుకుడు. ఆ ఎంత అందంగా ఉన్నాడు, 16 సంవత్సరాలు యువకుడు, శ్యామ సుందరుడు లాగా ఉన్నాడు, ఘనశ్యామ సుందరుడు. మేఘాల్లో నీళ్లు నిండిపోతే ఎలాగైతే ఘనశ్యామంగా తయారవుతుందో అలాంటి ఘనశ్యామ సుందరుడు లాగా ఈ రోజు ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడు. తర్వాత ఈ భాగవత ప్రచారకుడు రాబోయే కాలానికి అలాంటి ఘనశ్యామ సుందరుడు లాగా ఎంత అందంగా ఉన్నాడు. వెళ్ళిపోతుంటే హే పుత్ర, హే పుత్ర, హే పుత్ర అని తన్మయ తన్మయతయ తన్మయతం అయిపోతున్నాడంట. చూడండి ఇక్కడ ఒక చమత్కారం శ్లోకంలోని. ఎప్పుడైతే హే పుత్ర, హే పుత్ర, ఆగు 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 నాయన ఆగు, నేను నీ తండ్రిని, నీ తల్లి కృతిక అక్కడ ఉంది. ఆ మాతృ వాత్సల్యం కూడా ఇంకా ఆవిడికి నిండలేదు, నాకు పుత్ర వాత్సల్యం కూడా నిండలేదు, అంతలో నేను వెళ్ళిపోతున్నా, హే పుత్ర ఆగు 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 అనేసి అని అనగా పుత్రుడైతే సమాధానం చెప్పలేదు, కానీ అరణ్యంలోని వృక్షాలు సమాధానం చెప్పేవి. ఏంటి? తర తర తరవోబినేదు పుత్రేతి తన్మయతయ తరవోబినేదు. పుత్రుడైతే సమాధానం చెప్పలేదు, కానీ వృక్షాలు చెప్పేవి. ఈ వృక్షాలు కూడా ఎందుకు చెప్పేవి? పుత్రుడి మీద వ్యామోహం అయిపోయేవి. చూడండి, ఇది అద్భుతం. ఎందుకు చెప్పేవి వృక్షాలు? శుకుడి యొక్క సౌందర్యం చూసి వృక్షాలు కూడా మోహితులైపోయావంట. అరే, ఒక జడ పదార్థం, జడ వస్తువు, 84 లక్షల జీవరాశుల్లో ఒక నిమ్న జాతి వృక్ష జాతి, అలాంటి వృక్ష జాతి శుకుడి మీద వ్యామోహం అయిపోతే వ్యాసుడు, భగవత్ స్వరూపమైన వ్యాసుడు మోహం అవడని ఏమైనా ఉందా సందేహము? అవుతాడు ఖచ్చితంగా. ఇది ఆధ్యాత్మిక లెవెల్ అన్నమాట. ఎందుకు అవడండి చెప్పండి? ఆ? అందుకని ఇక్కడ శుకుడు చెప్పలేదు, శుకుడికి బదులుగా ఇస్తూ తరవోబినేదు వృక్షాలు చెప్పేవంట. ఏమని చెప్పేవి? ఏ వ్యాసముని, మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి, యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే మహానుడి యొక్క జన్మ, మహాత్ముడి యొక్క జీవితము నీ సుఖం కోసం కాదు. ఒక మహాత్ముడు మీ ఇంట్లో జన్మించాడు, ఆ మహాత్ముడి యొక్క సుఖము మీరు అనుభవించడానికి కాదు, తోటి వారి కోసము. ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. మహాత్ముడి ఇంట్లో జన్మించాడంటే ఒక మహాను వ్యక్తి, ఒక మంచి డివోటి, మంచి ప్రచారకుడు. ఆ యొక్క సుఖము తల్లిదండ్రులు అనుభవించుకుంటా తోటి వాళ్ళని అంటే బయట విడిచిపెట్టాలన్నమాట. ఇక్కడ వృక్షాలు చెప్తున్నవి. మహానుడి యొక్క జీవితము సుఖము మీకు కాదు, తోటి వ్యక్తులకి. దానికి ఉదాహరణ ఇస్తున్నారనమాట. ఎలాగైతే మేము అంటే మేము వృక్షాలము, మా పండు మేము స్వయంగా తినము. మేము వృక్షాలము, మాకు ఎన్నో పండు కాయలు ఉంటవి, మా నిండా పండు కాయలు పోస్తవి. కానీ ఏ రోజు కూడా ఒక పండు కూడా తెంచుకొని తినలేదు ఈ రోజు కూడాను. ఎందుకు? పరుల ఘోషము. ఇంకొక ఉదాహరణ ఇస్తున్నావి వృక్షాలు. ఏమని? నది నది ఏ రోజు కూడా తన జలము తను తాగలేదు. నది జలాలు స్వయంగా తాగవు, మేము స్వయంగా మా పండు మేము తినము. అలాగే నీ కుమారుడు సుఖము మీకు కాదు, లోక కళ్యాణం కోసము. ఇంటిలో దీపము ఇంటి వారికే పరిమితము, అలాంటి దీపం ఆరు బయట పెడితే వీధి అంతా వెలుతురేస్తుంది. అందుకనే పుత్ర పుత్ర అని ఆపే, దయచేసి ఇంటికి వెళ్ళిపోండి, మీ పుత్రుని మర్చిపోండి అని ఇక్కడ అద్భుతంగా సమాధానం చెప్పేవి ఎవరు? వృక్షాలు చెప్పేవి. చూడండి, వృక్షాలు. మనిషి చెప్తే ఒక విధంగా ఆలోచించవచ్చు, ఆ జడ వృక్షం చెప్పావంటే ఆ వృక్షాలు కూడా ఎంత మోహితులు అయిపోయావో శుకుడు పట్ల మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత స్తాం సర్వభూత హృదయం మునిమానతోస్మి, స్తాం సర్వభూత హృదయం
మునిమానతోస్మి. అలాంటి సుఖదేవ్ గోస్వామి మా గురువు గారు తాం సర్వభూత హృదయం, అందరు హృదయాల్లో చోటు చేసుకున్నాడు, అందరు హృదయాల్లో రాజ్యం ఏలుతున్నాడు. అలాంటి మా గురువు మహారాజు, మా గురువు గారు తాం సర్వభూత, ఇలాంటి సుఖదేవ్ గోస్వామి సర్వ జీవుల హృదయంలో నివసిస్తున్నాడు, ఒక స్థానం అనేది సంపాదించుకున్నాడు. ఇది మా గురువు గారు. ఇది దీనిలో మనము ఏం అర్థం చేసుకోవాలంటే, మనం సుఖుడం అవ్వలేము, అందులో ఎన్ని జన్మలు ఎత్తినా అవ్వలేము, అది కుదరని పని. కానీ గుణం తీసుకోవచ్చు, భగవంతుడి ద్వారా అయినా ఆచార్యుల ద్వారా అయినా. ఇందులో ఏం గుణం తీసుకోవచ్చు అంటే, మనము కూడా అంతే సర్వజీవి హృదయంలోని ఒక చోటు సంపాదించుకోవాలి. ఈ భౌతికమైన ప్లాట్లు కొంటున్నారు కదా, అవి ఇవి కొనుక్కోండి, మస్తుగా కొనుక్కోండి, భగవంతుడు ఏమి అబ్జెక్షన్ చేయడు. అవి ఈరోజు ఉంటవి మనతోని, రేపు పొద్దున పోతాయి, మనతో రావు. కానీ అందరూ హృదయాల్లో చోటు కొనుక్కోండి, జన్మ జన్మలు కూడా వస్తుంది ఈ చోటు అనేది. ఇక్కడ అదే చెప్తున్నారు, స్థాం సర్వభూత హృదయం ముని మానతోస్మి. హృదయంలో చోటు కొనుక్కోండి. మరి హృదయంలో చోటు కొనుక్కోండి అంటే అదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి అవుతుందా? ఇక్కడ అంటే గజం స్థలము, 2 గజాల స్థలము, సెంటు స్థలం కొనుక్కుంటారు, ఇంత లక్షల కోట్లు బట్టి అయిపోతుంది. మరి అవైనా కరెన్సీతోనే కాదు. ఇలాంటి జీవితంలో ఇలాంటి ఆ, మంచి క్రియాకర్మ చేయండి, ఆటోమేటిక్గా వాళ్ళ జీవులు వాళ్ళ వాళ్ళ హృదయంలో మీరు ఆటోమేటిక్గా ఇమిడిపోతారు. అప్పుడు మీరు పోయేటప్పుడు, మీరంటే ఎవరైనా సరే, మనం పోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, విరహం అవుతారు వాళ్ళు. ఇది స్థాం సర్వభూత హృదయం. ఏడ్చే వాళ్ళు ఉంటారు, అరే రే శ్రీవాస్ ప్రభు పోయారు, మాకు భాగవతం చెప్పేవారు లేకుండా అయిపోయారే అనేసి. మీకు ఉదాహరణ ఇస్తున్నాను నేను. అది ఆ? ఆ విరహం అనేది వస్తుంది అప్పుడు. ఇక్కడ అదే చెప్తున్నారు, ఎంత అద్భుతం చూడండి. ఈ మైండ్ బ్లాక్ అయ్యి ఈ శ్లోకాలు, అసలు నాకైతే ప్రాణం ఈ శ్లోకాలు, మీరేమైనానండి, ప్రాణంతో సమానం. నడిచినప్పుడు కూడా పాడుతూ ఉంటాను నేను ఇలాంటి శ్లోకాలు ఇవన్నీ. పడుకునేటప్పుడు స్మరణ చేస్తాను, మరవలేని ఈ శ్లోకాలని. ఆనిముత్యాలు తక్కువ, నేను సింపుల్గా ఆనిముత్యాలు అనుకుంటా, ఆనిముత్యాల కన్నా విలువైనవి ఈ శ్లోకాలు. కొన్ని కొన్ని శ్లోకాలు ఉన్నవి డైమండ్ డైమండ్ కూడా పనిచేయవి అలాంటివన్నీ. ఏమి ఇచ్చారండి, ఏమి ఇచ్చారు శ్లోకాలు ఇవి. ఉం? తాం సర్వభూత హృదయం ముని మానతోస్మి. మీకు ఒక సంగతి తెలుసిన, ఈ శ్లోకాలు పాడితేనే నా హృదయం నుంచి ఆనందం వస్తూ ఉంటుంది, ఒక రకమైన ఫీల్, ఆనందం, ఎక్కడ లేని ఆనందం వస్తూ ఉంటుంది పాడుతూ ఉంటే. ఎందుకు ఈ ఆనందం? భగవంతుడు వచ్చేస్తున్నాడు ఈ శ్లోకాలు, అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు అనుభవించండి. నేను అంటున్నాను అదే మీకు, నా యొక్క కోరిక ఇదే, అనుభవించండి, ఫీల్ అవ్వండి ఈ శ్లోకాల ద్వారా. అప్పుడు మీరు అడగండి, ఆనందం రాకపోతే అప్పుడు అడగండి, ఆటోమేటిక్ హృదయం నుంచి వచ్చేస్తుంది ఇవన్నీ. నేను తెలిసిందే, ఆ అనుభవంతో చెప్తున్నాను, 20 సంవత్సరాల నుంచి అనుభవంతో చెప్తున్నాను, ఈ భాగవత ప్రచారం యొక్క అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ. పాడండి నాతో పాటు, తాం సర్వభూత హృదయం ముని మానతోస్మి తాం సర్వభూత సర్వభూత హృదయం హృదయం మునిమానతోస్మి. మునిమానతోస్మి. ఇలాంటి మా సుఖదేవ్ గోస్వామి మా గురువు అందరి జీవి హృదయంలో కూతంట చోటు చేసుకున్నాడు. అంతేకాదు మునిమానతోస్మి, ఇలాంటి సుఖదేవ్కి నేను నతోస్మి, నేను నమస్కరిస్తున్నాను. ఇలాంటి సుఖదేవ్ గోస్వామి మా గురువు గారికి నేను నమస్కరిస్తాను. ఈ శ్లోకము విరక్తి కోసం వర్ణన చేశాడు, స్తుతి అంతర్గతంలో ఉంది. ఈ శ్లోకము తన గురువు గారైన సుఖదేవ్ గోస్వామి విరక్తిని చూపించారు. ఇది ఇక రెండో శ్లోకము ఆ, కరుణ కోసం వర్ణిస్తున్నారు అనమాట. ఎంత కరుణ ఉందో చూడండి, సుఖదేవ్ గోస్వామి ఎంత కరుణ ఉంది ఈ శ్లోకంలో చెప్తున్నారు. యం స్వానుభావమఖిల శృతి సారమేకం మధ్యాత్మదీపమతిథి తీర్షతం తమోందం
సంసారిణాం కరుణయ పురాణగూహ్యం సంసారిణాం కరుణయ యః పురాణగూహ్యం తాం వ్యాససునుముపయ మే గురు మునీనా. ఇది సో ఈ శ్లోకం అనేది రేపు చక్కగా విస్తారంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక్క శ్లోకం చాలు. ఆ? డబల్ దోశ వేస్తే మనకి కూడా కొద్దిగా హెవీ అయిపోతుంది. అందుకని రేపు దీని మీద చెప్పుకుందాం. ఏంటి ఆ కరుణ చూపించాడు సంసారం మీద అనే దాని మీద. ఇందులో నాలుగు మహిమలు చెప్తున్నారు ఈ శ్లోకంలోని. సూత గోస్వామి ఈ శ్లోకంలోని 4 మహిమలు చెప్తున్నారు. ఆ 4 మహిమలు ఏంటో, ఆ కరుణ ఏంటో అనేది మనము రేపు విస్తారంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది అద్భుతమైన ఈ భాగవతం అన్నమాట. ఇంతవరకు సెలవు. హరే కృష్ణ. ఇంకే